మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవుడు ఈ దినమంతా క్షేమమిచ్చి నడిపించును గాక. దేవుని వాక్యములో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, దైనందిన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా సర్వ కృపానిధి ఒక తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో ఘనమైన కార్యాలు ఒక్కొక్కటిగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్న దేవుణ్ణి మనము ఎంతైనా మహిమ పరచవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలంగా మనము ఆయనను మహిమపరచడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కూడా విలువ పెట్టి కొనబడ్డాం. ఆ విలువ ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే. కనుక విలువైన అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని పిల్లలమై ఉన్న మనము మన దేహముల ద్వారా దేవునిని మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేహముల ద్వారా ఆయన నామాన్ని గణపరచాలని పాటల ద్వారా, అలాగే చేతులెత్తి ఆరాధించడం ద్వారా, అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మంచి మనస్సాక్షి కలిగి అపవిత్రత వైపు మనము పరిగెత్తకుండగా మన దేహముల ద్వారా దేవాది దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి వారంగా మనం దేవుని సన్నిధానములో నిలవబడి ఉండాలి. విలువ పెట్టి యేసయ్య మనల్ని కొనడానికి గల కారణం ఆయనను మహిమపరచుట కొరకు. పాపములో శాపములో మన దేహాలను నలగొట్టబడ్డాయి. ఇదిగో మన మీద ఉన్నటువంటి పాప భారాన్ని అంతటిని తీసివేయడానికి యేసయ్య మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన తన రక్తాన్ని చిందించి రక్తంలో కడిగారు గనుక ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చారు. మనము రాజులైన యాజక సమూహంగా ప్రభువు మార్చారు గనుక మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన దేహముతో ప్రభువుని మహింపరచాలి. అనగా అపవిత్రమైనటువంటి అలవాట్లకి లోను కాకున్నట్లుగా, అపవిత్రమైనటువంటి అలవాట్లలో మనం తేలి ఆడుకుండగా దేవుని యందు భయభక్తులు కలిగి ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది తాగాలి, ఏది తాగకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, దేహంతో ఉన్నంత కాలము కూడా ఈ దేహం ద్వారా ప్రభువుని ఎలా మహింపరచాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటూ దేవునికి మహిమ కలుగునట్లుగా మనం ఎప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక దేవుని వాక్యంలో చూస్తున్నాం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచు అని ఆత్మతోను సత్యముతోను ప్రభువుని ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో ఆయనను మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియులారా, మరి దేవుణ్ణి మన దేహముల ద్వారా ఘనమైన కార్యాలు చేస్తున్న ప్రభువుని ఎప్పటికీ కూడా మనం మహింపరుస్తూ ఉండాలి. రెండోదిగా స్తుతుల ద్వారా ఆయనను గణపరచాలి. స్తుతుల ద్వారా ఆయనను స్తుతించడం ద్వారా మనం ఆయనకి మహిమను తీసుకుని రావాలి. దేవుని వాక్యంలో చూస్తాం, కీర్తనలు 50వ కీర్తన 23వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నారు. స్తుతుల ద్వారా మనం ఎప్పుడు కూడా ప్రభువుని మహింపరచాలి.
అవును, మన జీవితంలో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండలేం. మన జీవితంలో చీకటి బ్రతుకులు ప్రభువు మార్చి వెలుగులోనికి నడిపించారు. పాపములో నుండి, శాపములో నుండి ప్రభు మనల్ని తప్పించి విడుదలనిచ్చి క్షేమం, ఆశీర్వాదాన్ని, కాపుదలను, తన కృపనిచ్చారు. కనుక దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని మనం తలంచుకుంటే ఏమాత్రం కూడా స్తుతించకుండా ఉండలేం. కనుక దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ప్రభు నామాన్ని ఏం చేయాలంటే స్తుతించే వారంగా ఉండాలి. ఎందువల్ల ఆయన మన జీవితంలో చేసినటువంటి ఉపకారాలు, ఆయన మన జీవితంలో చేసిన ఘనమైన కార్యాలు బట్టి మనం ప్రభువుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. అందుకనే స్తుతియాగం అర్పించువాడు దేవుని పిల్లలు అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, అన్ని కాలాలలో, అన్ని సమయాలలో కూడా ప్రభువుని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆయన చేస్తున్న కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి ఎప్పుడూ కూడా మన నోట స్తుతి కీర్తన, ఆయనని స్తుతించినట్లుగా మనం ఎప్పుడూ కూడా తగినటువంటి సిద్ధపాటు కలిగి ఆయన చేస్తున్న ప్రతి మేలుని బట్టి దినదినము కూడా ఆయనను గణపరిచే వారంగా మనం ఉండాలి. అందుకనే చూస్తున్నాం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతుల ద్వారా మనం ఆయన మహిమపరచాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. 86వ కీర్తన 12వ వాక్యంలో చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నా పూర్ణ హృదయముతో, దావీదు మాట్లాడుతూ ఉన్నారు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. చూసారా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుణ్ణి, దేవుని పిల్లలంగా మనం ఆయనని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. దేహాలతో ప్రభువుని మహిమపరచాలి. అలాగే మనం ఎప్పుడు కూడా జిహ్వ ఫలం స్తుతిస్తూ ప్రభువుని గణపరచాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ మాట, నా పూర్ణ హృదయంతో నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీ నామమును నిత్యము మహిమపరచదను. చూసారా, స్తుతులతో ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా మనం మహిమపరచాలి. కనుక దేహముల ద్వారా ప్రభువుని మహిమపరచాలి, స్తుతుల ద్వారా మనం ప్రభువుని మహిమపరచాలి. కనుక దేవుని పిల్లలు ఎప్పుడు స్తుతిస్తూ ఉంటే ఆయన నూతన శక్తినిస్తాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపుతాడు. దేవుని సన్నదంలో ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనల చేత మనం నింపబడతాం. కనుక దేవుని పిల్లలు మనం ఎప్పుడూ ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. దేవునిని స్తుతుల ద్వారా మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది, మన క్రియల ద్వారా ప్రభువుని మహిమపరచాలి. మన క్రియలు మంచిగా ఉంటే ఇతరులు చూసి ప్రభువుని గణపరుస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు, లోకం మనం చూస్తూ ఉంది కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు మార్గములు మనం నడుస్తున్నాం, సన్మార్గములు నడుస్తున్నాం కనుక, దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని మనం నడుస్తూ ఉన్నాం కనుక లోకం మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి లోకస్తులు మనం చూస్తున్నప్పుడు మన ద్వారా దేవునికి అపకీర్తి రాకున్నట్లుగా, మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లుగా సత్క్రియలు చేస్తూ ఉండాలి. కనుక మన క్రియల ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. అందుకనే దేవాది దేవుడు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సాక్ష్యం, మీ ప్రవర్తన చక్కగా వాక్యానికి అనుగుణంగా, దేవుని మాటలకు అనుగుణంగా మీరు క్రీస్తు పిల్లలు కనుక క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా మాదిరికరమైనటువంటి మంచి సాక్ష్య జీవితాన్ని మీరు జీవిస్తే ప్రజలు మిమ్మల్ని చూసి నన్ను మహిమపరుస్తారు అని దేవుని వాక్యములో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవును, కనుక మన క్రియల ద్వారా దేవునికి మహిమ కలగాలి. లేదా ఆయనకి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తే తెలుసు కదా లోకం ఎలా మాట్లాడుతుందో. చర్చికి వెళ్తున్నారు, ఇదేనే నేర్చుకుంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, ఇలా అనేటువంటి
దేవునికి అపకీర్తి కలిగేటువంటి ఆ, విధముగా మనం ఉండకున్నట్లుగా, దేవునికి మహిమ కలిగినట్లుగా ఎప్పుడు మన సాక్ష్యాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే కాపాడుకుంటూ, ఆ సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన సాక్ష్య జీవితం పరిమళించినప్పుడు అది దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, ఇక 4వది, క్రీస్తులో ఫలించడం ద్వారా మహిమ, ఆయనకి మహిమ. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలించడం ద్వారా దేవునికి మహిమ, అనగా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాల్లో మనం చక్కగా ఫలించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాన్ని చదువుతూ ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తెరిగి భవిష్యత్ తరాలకి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దేవుని ప్రియులారా అన్ని విషయాల్లో కూడా మనం ఫలించాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికే వరంగా ఉండాలి. ప్రార్థన జీవితం చేత నింపబడాలి. ఆత్మవరముల చేత, ఆత్మ ఫలముల చేత ఫలించడం ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. కనుక దేవుని పిల్లలారా, అందుకనే యేసయ్య అన్నారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అని. కనుక ఆయనకి ఎలా మనం మహిమని తీసుకుని రాగలం అంటే మనం ఫలించాలి. కనుక దేవుని ఎలా మహిమపరచాలి? మన దేహాల ద్వారా ప్రభువుని మహిమపరచాలి, మన యొక్క స్థుతుల ద్వారా ప్రభువును మహిమపరచాలి, మన క్రియల ద్వారా ప్రభువును మహిమపరచాలి. మనం ఫలిస్తూ ప్రభువును మహిమపరిచినప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుద్ది. కనుక దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన దేహం ద్వారా ప్రభువుని మహిమపరచినట్లుగా ఎప్పటికప్పుడు భయభక్తులు కలిగి మనం నడిపించబడతాం. మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవునికి మహిమ కలిగినట్లుగా నమ్మకంగా సాగిపోతాం. రాత్రనక పగలనక ఎప్పుడు మన జీవితంలో ప్రభు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి ఆయనను స్తుతించినట్లుగా, ఆయనకి మహిమ కలిగినట్లుగా ఆయన నామాన్ని స్తుతిందాం. దినదినము క్రీస్తులో ఫలించడం ద్వారా మహిమ కలిగినట్లుగా మనం అందరం కూడా దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వ్యక్తులుగా నిలవబడదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ సమృద్ధిగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. కనికర సంపన్నుడా దేవా, మా జీవితంలో మా దేహముల ద్వారా నిన్ను మహిమపరిచినట్లుగా, ఫలించడం ద్వారా మహిమపరిచినట్లుగా మా సాక్ష్య జీవితాన్ని మేము కాపాడుకుంటూ నీ నామానికి మహిమను తీసుకుని వచ్చే వారంగా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరిచే వారంగా మా ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి. నా తండ్రి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడని వాక్యంలో రాయబడింది. మేము ఎప్పుడూ కూడా నీ నామానికి మహిమకరంగా జీవించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసునామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.